హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వప్న హెల్తీ రెసిపీస్. నేను మీ స్వప్న. టుడే ఈ వీడియోలో బొంబాయి చట్నీ హోటల్ స్టైల్లో పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ముందుగా దీనికోసం కళాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూను సాయమినపగుళ్ళు ఇవన్నీ వేసుకుని 1 టేబుల్ స్పూన్ వరకు వేరుశనగ గుళ్ళను కూడా వేసుకోవాలి. ఇవన్నీ మంచి కలర్ వచ్చే వరకు 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను ఉల్లిపాయని, పచ్చిమిర్చిని 2, చిన్న అల్లం ముక్కని ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇవి పప్పులన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, నెక్స్ట్ చిన్న అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అది 1 రెమ్మ కరివేపాకు, ఇవన్నిటిని యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు 1 పెద్ద ఉల్లిపాయని యాడ్ చేశానండి. కావలిస్తే మనకు ఉల్లిపాయలు ఎక్కువ కావలిస్తే ఇంకొక హాఫ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి తీసుకున్నానండి. దీనిలో 1/4 టీ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి 1.5 గ్లాస్ వరకు వాటర్ వేసుకుని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. కలుపుకొని వాటర్ 1.5 గ్లాస్ వరకు వేసానండి. వేసిన తర్వాత ఇక్కడ సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చి కొద్దిగా చింతపండు వేయాలండి. ఈ చింతపండు వేయడం వల్ల చట్నీ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఆ చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండుని మనం ఆ వాటర్లో బాగా మిక్స్ అయ్యేటట్టు చేతితో బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. చూసారు కదా, ఇక్కడ మనకు ఆనియన్స్ అవి బాగా ఫ్రై అయిపోయి ఇప్పుడు ఈ వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి, శనగపిండి వాటర్ని. సో ఇదంతా బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకుని 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోవాలి. మనకి శనగపిండి చట్నీ కన్సిస్టెన్సీ బాగా చిక్కబడిపోతుందండి ఆఫ్ చేశాక. సో ఇక్కడ సాల్ట్ని కూడా టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోవాలి. దింపే 2 నిమిషాల ముందు యాడ్ చేసుకోవాలండి. సో చూసారు కదా, మనకి 5 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, కన్సిస్టెన్సీ ఇలా ఉన్నప్పుడే దింపేసుకుంటే మనకి చిక్కబడుతుంది. మన కన్సిస్టెన్సీని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.